ఈరోజు తెలంగాణ అనేది ఖనిజ సంపదలు కొదవలేని పరిస్థితి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అప్పుల రాష్ట్రంగా ఉంది, నన్ను ఘోషణ రూపాయి వెళ్ళదంటారు. కానీ ఈ రోజు మరి తెలంగాణ ముఖ్యమంత్రి 30,000 కోట్ల విలువైన పుప్పాలగూడలో ఉన్నటువంటి భూములు ఈ రోజు బాజాప్తా మరి ఆ వెస్టర్న్ కంపెనీ గత ప్రభుత్వం అప్పజెప్తే ఈయననేమో దానికి లంచాలు తీసుకొని వాళ్ళు కావాలి కాసిండ్రు. ఈ ముఖ్యమంత్రి ₹1,00,00,000 ఇక్కడ పొంగిరెడ్డి రెవెన్యూ మంత్రి ఉంటాడు, రెవెన్యూ మంత్రి సాక్షిగా ఈరోజు ప్రభుత్వ అడ్వైజర్ అంటే ఆయన జితేందర్ రెడ్డి ఆ పార్టీ ఈ పార్టీ తిరుగుకుంటా లాస్ట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈయన వియంకుడు ఈయన ఏ భూముల కథ ఏంటంటే టీఎస్ఐఎస్లో మేము కంపెనీలు పెడతాం, ఫ్యాక్టరీలు పెడతాం, పేద బిడ్డలకు నౌకర్లు పెడతాం, మీ భూములు మాకు ఇవ్వండి, మేము బ్రహ్మాండంగా చూస్తామని గత ప్రభుత్వం భూములు తీసుకున్నది. ఇక ఆ భూముల చిట్టా ఇది. భూములు తీసుకొని ఆ భూములు ఆ ఎక్కడ మన సర్వే నంబర్ 227/P 282/P 341/P 342 ఇవి 20 డిసెంబర్ 2022న మరి దీన్ని వెస్టర్న్ వాళ్లకు అప్పచెప్పిండ్రు. అక్కడికి వెళ్ళి వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసిండ్రు. ఈ స్కామ్ లా ఎంఆర్ఓకేలు మొదలుపెట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు, పోయిన ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి మరియు ఇవాళ స్టాలిన్ అనేటువంటి పేరు కూడా ఈ రోజు మేము ఈడీకి ఇచ్చే దాంట్లో ఉన్నాం. ఎందుకంటే ఆయన స్టాలిన్ది మరి G2 LLC కంపెనీ తరపున, ఆయన బినామీ కంపెనీ తరపున దాదాపు 800 కోట్లు ఇక్కడ చేసారు. ఇది 1,40,00,000 స్క్వేర్ ఫీట్లకు సంబంధించినటువంటి బిల్డింగు. ఒక స్క్వేర్ ఫీట్ వచ్చి 25,000 రూపాయలు, అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయలతోని ఈ రోజు ఉన్నది. మరి మనకి ఇచ్చింది ఎంత? తెలంగాణ ప్రజలకు తుఫాన్ల కొట్టుకపోయేటోళ్ళకి ఇచ్చింది ఎంత? ₹1,00,00,000 ఈ రోజు ఆయన ₹1,00,00,000 మనకి ఇచ్చింది. ఇక ఇది రేరాల కేసు నడుస్తున్నాయి. ఇందులో అడ్వకేట్ జనరల్ బాజాప్తా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. అయినా కానీ వాళ్ళు ఆయన ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత బాజాప్తా రిజిస్టర్ అమయ్ కుమార్ ఇదివరకు అన్ని భూములలో ఆయన కేసులు ఉన్నాయి. దాదాపు నేను ఈరోజు 2,000 డాక్యుమెంట్లు ఈరోజు ప్రతి డాక్యుమెంట్ ప్రూఫ్ తో సహా నేను ఈరోజు ఈడీకి ఇస్తున్నా. ఇది ప్రతి డాక్యుమెంట్ ఇందులో ఉన్నది, ప్రతి పేపర్ ఇందులో ఉన్నది. మరి ఇందులో ఎవరెవరు ఉన్నారంటే గత ప్రభుత్వం ఈ భూములు ఇచ్చింది కదా, ఈ గత ప్రభుత్వం భూములు ఇచ్చింది. అప్పుడు మరి ఈ ప్రభుత్వం ఇవల్ల వెనక్కి తీసుకోకుండా రేవంత్ రెడ్డి మధ్య మీడియేటర్ అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఆయన పేరు కూడా వచ్చింది. ఏం పేరు? ఈయన పేరు ఫయ్యం ఖురేషి, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ చైర్మన్. ఆయన పేరు వచ్చింది. మధ్యలో ఆయన 30 కోట్ల అంట, రేవంత్ రెడ్డికి 500 కోట్ల అంట. మరి ఏది బీఆర్ఎస్ లో ఉన్న ఎంపీ రంజిత్ రెడ్డి అనేటోడు ఈ పార్టీలోకి వస్తాడు, మళ్ళీ జితేందర్ రెడ్డి అనేటోడు ఈ పార్టీలోకి వస్తారు. వీళ్ళందరూ కలిసి రెవెన్యూ మంత్రి వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద కుంభకోణం. ఇది మామూలు కుంభకోణం కాదు. తెలంగాణ భారతదేశ చరిత్రలో నాకు తెలిసి భూకుంభకోణం, ఇంత పెద్ద భూకుంభకోణం మరొకటి ఉండకపోదు అని నేను అనుకుంటున్నా. ఈరోజు అన్నిటికీ ఉల్లంఘించి ఈరోజు ప్రతి దాన్ని ఉల్లంఘించి దేన్ని సీరియస్ ఇర్రెగ్యులారిటీస్ యాజ్ పర్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది ది అబౌవ్ సర్వే నంబర్స్ ఆర్ ఇన్ ప్రొహిబిటెడ్ లిస్ట్ యాజ్ పర్ సెక్షన్ 22. ఇవన్నీ కూడా నేను చెప్పిన సర్వే నంబర్లు అన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయి. ఏకంగా రిజిస్ట్రేషన్ ఎట్లా అయిపోయినాయి? ఇవన్నీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లే కదా, ఇవన్నీ ఏ విధంగా ఇచ్చిండ్రు? కలెక్టర్ అమయ్ కుమార్ అంటే మామూలు కాదు, జైల్లో పెట్టాలి. అర్థమైందా? సోమేష్ కుమార్, అనిల్, వీళ్ళందరూ కూడా పెద్ద violation of RERA certificate was granted despite the land status being flagged by the district collector Rangareddy Amay Kumar. This indicates misrepresentation of facts by the developer or collusion with authorities. Political and benami involvement. Mohammad Fayum Qureshi, Vice Chairman and President of Telangana Minorities Residential Education School Societies. ఆయన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రంజిత్ రెడ్డి వెస్టర్న్ కన్స్ట్రక్షన్ వీళ్ళందరితో చర్చించి మరి పైసలు ఇప్పించిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ పాయింట్లు పెట్టి ఈ రోజు నేను మరి ఈడీ గారికి ప్రతి ప్రూఫ్, ఒక డాక్యుమెంట్ లేదని కాదు, ఇది పేదల భూములు, ఇది కంపెనీల కోసం ఇచ్చిండ్రు, ఉపాధి కోసం ఇచ్చిండ్రు. కానీ ఆ భూములు ఈ రోజు అక్కడ ఏది కట్టకుండా రంజిత్ రెడ్డిని కట్టబెట్టి రంజిత్ రెడ్డి ద్వారా మరి వెస్టర్న్ కన్స్ట్రక్షన్ పోయి ఈ రోజు వాళ్ళు బాజాప్తా ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడి
ఈ భూములలో అక్రమ నిర్మాణాలు కడతా ఉంటే హైడ్రా కళ్ళు మూసుకున్నది. హైడ్రా పేదల ఇండ్ల కాడిపోతుంది, లోన్లు కట్టుకుని ఇండ్ల కాడిపోతుంది, నా ప్రతాపం చూడమంటది, నేను ఎట్లా కూలగొడతానో చూడమంటది. కానీ పెద్దల జోలికి మాత్రం రారు. ఇలా బాధాప్త కబ్జా చేసుకుని రారు. ఎందుకు రారు? ఎందుకు రారు అంటే ఈ దొంగలు మొత్తం దీని వెనుక ఉన్నారు కాబట్టి, ఈ దొంగలు దీని వెనుక ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవ్వరు రారు. అర్థమైందా? ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈయన ప్రజాభవన్ లో ఉండి ఇంట్లో ఉండేది ఎందుకు అనుకుంటున్నావు? ఇటువంటి దొంగలను కలవనికి. ఈ దొంగలు ఏం చేస్తారు? ₹1 పేదలకు ఇస్తారు, ₹1 ఇస్తారు, లక్షల కోట్ల రూపాయలు దెబ్బేస్తారు, కోట్ల రూపాయలు దెబ్బేస్తారు. ఆ దొంగలను ఈజీగా కలవచ్చు. ఎక్కడ కలవచ్చు? ఇంట్లో కలవచ్చు. ప్రజాభవన్ లో కలవలేరు కదా. ఈ రోజు ఇంట్లో ఉండేది సెటిల్మెంట్లు చేయడానికి, 420 దందాలు చేయడానికి, లంగ పనులు చేయడానికి, దొంగ పనులు చేయడానికి ఈ రోజు ముఖ్యమంత్రి అక్కడ ఇంట్లో ఉంటుండు. ₹1 తీసుకుంటూ 30,000 కోట్ల రూపాయల భూమి దొబ్బి పడేసారు. ఈ రోజు 30,000 కోట్ల రూపాయల భూమి దొబ్బి పడేసారు బాజాప్తా. 140,000 స్క్వేర్ ఫీట్ల భూమి దొబ్బి పడేసారు బాజాప్తా. ఈ రోజు ఎంత ఇచ్చిండ్రు ప్రజలకు? పేద ప్రజలకని ₹1 ఇచ్చిండు. ఆ ₹1 కూడా ప్రజల పైన అది కూడా రేవంత్ రెడ్డి దొబ్బేయచ్చు. అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు దొబ్బేయచ్చు. ఎందుకంటే వరద బాధితుల కోసము ₹5 దానం చేస్తా అంటే నేను తెలంగాణ ముఖ్యమంత్రిని, ₹5 కూడా నాకే ఇవ్వమనే 420 రకం మన ముఖ్యమంత్రి. కాబట్టి ఈ రోజు ఎటువంటి బ్రోకర్లను పెట్టుకుంటారు? నేను మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా నేను కాషన్ ఇస్తున్నా, నేను హెచ్చరిస్తున్నా. ఈ ఫహీం ఖురేషి అనే బ్రోకర్ గాని మీ దగ్గరికి రానిస్తే ఈ రోజు అంత రాష్ట్ర సర్వనాశనం తప్ప ఏది లేదు. నిన్నటిదాకా జరిగిన ఏది మిస్ వరల్డ్ దాంట్లో ఈయన పేరే వచ్చింది. ది ప్రెస్టేజ్ దగ్గర ఈయన పేరే వచ్చింది. ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ నడుస్తాయి. నవనిర్మాణానికి ఎవరు ఉన్నారు? ఫహీం ఖురేషి ఉన్నాడు. టార్గెట్ మీడియాకి ఎవరున్నారు? ఫహీం ఖురేషి ఉన్నాడు. ఈ రోజు ఎక్కడ చూసినా ఈయన ఒక సర్కార్ లెక్క ఈరోజు సర్కార్ అని చెప్పి నడుపుతా ఉంటారు. వీళ్ళకు మళ్ళీ కల్వకుల కవిత వీటిపైన మాట్లాడేది, ఈ స్కామ్ల పైన మాట్లాడేది, మరి మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ ఆమె చేసిన ఒక మహిళామణి చేసిన దాని మీద మాట్లాడేది, బీజేపీ నాయకుడు మాట్లాడు, ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గాని, ఫహీం ఖురేషి గాని, రేవంత్ రెడ్డి గాని, ఇదంతా సుజనంటోడు గాని, ఇదంతా ఒక ముఠా. వీళ్ళతో రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి కబ్జాలు, ఎవరు కబ్జాలు వాళ్ళే నడుస్తా ఉన్నాయి. ఇటీవల నేను ఒక దగ్గర మైనింగ్ కూడా చూపించిన ఏ విధంగా చేస్తా ఉండరు. కాబట్టి ఇవన్నీ సాక్ష్యాలు, ఏవి కూడా కాదనలేరు. 2,500 పేజీలు సంబంధించిన ఈ డాక్యుమెంట్ నేను పూర్తిగా ఇప్పుడు ఏడీ గారికి ఇవ్వబోతున్నా. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నా. లోపల పోయినాక మిగతా విషయాలు చెప్తా. జై తెలంగాణ. విధంగా ఇది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ గారికి మరి దాదాపు 2,500 డాక్యుమెంట్లతో కూడినది కంప్లీట్ వెస్టర్న్ ఇద్దరు ముఖ్యమంత్రులు స్టాలిన్ మరియు రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్న రెవెన్యూ మంత్రి, మరి అధికారులు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, వాళ్ళందరూ ఎవరెవరు అడ్వకేట్ జనరల్ కాన్సల్ ఏ విధంగా అందరు ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, పేదల భూములు ఏ విధంగా ఉంచుతున్నారు అని పూర్తి వివరాలతో వాళ్ళకి చెప్పినాం. వాళ్ళు అన్ని డాక్యుమెంట్లు ఆ పేపర్లన్నీ చూసి వాళ్ళు కూడా విస్తుపోయే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు ఎన్ని పన్నాగులు చేసినా, వీళ్ళు ఎన్ని ఒత్తిడులు చేసినా ఇళ్ళకి మాత్రం తప్పించుకునే అవకాశం ఉండదని నా ప్రగాఢ విశ్వాసం. జై తెలంగాణ. అమరవీరులకు